Okay, now let us discuss about part or second part, that is organic chemistry, unit 3. యూనిట్ 3లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే హాలోజన్ కాంపౌండ్స్. హాలోజన్ కాంపౌండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసే ముందు అసలు ఫస్ట్ మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటో తెలియాలి. ఫండమెంటల్స్, నెక్స్ట్ బేసిక్స్ అనేవి ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క బేసిక్స్, దాని టెర్మినాలజీ తెలిస్తే హాలోజన్ కాంపౌండ్స్ అనేది ఈజీ అవుతుంది. ఫస్ట్ మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ విచ్ కన్సర్న్స్ ద స్టడీ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ హైడ్రోకార్బన్స్. అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ. ఇది దేనికి సంబంధించిందంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ కానీ హైడ్రోకార్బన్కి సంబంధించి దాన్ని మాత్రమే స్టడీ చేస్తుంది అన్నమాట ఈ బ్రాంచ్. ఓకే, ఇప్పుడు ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి అని ఒకసారి చూస్తే మనం, ద కాంపౌండ్స్ కంటైనింగ్ ఓన్లీ carbon atoms and hydrogen atoms, that compounds are known as organic compounds or hydrocarbons. Sometimes it has nitrogen, oxygen, sulfur, chlorine. అంటే కొన్ని సందర్భాల్లో నైట్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్ ఈ ఆటమ్స్ కూడా ఉంటాయి. అప్పుడు కూడా వాటిని ఏమంటాం అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ లేదా ఆర్గానిక్ మాలిక్యూల్స్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనం C2H6 అంటే ఈథేన్, C2H6ని అబ్జర్వ్ చేస్తే C2H6 ఈజ్ ఏ ఆర్గానిక్ మాలిక్యూల్ డ్యూ టు ఇట్ కంటైన్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్. ఇక రిమైనింగ్ C5H5NO, C5H5N ఇట్ ఈజ్ ఏ పిరిడిన్ మాలిక్యూల్ చూస్తే కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, అడిషనల్గా నైట్రోజన్ ఆటమ్ ఉంది. అందుకోసం ఇట్ ఈజ్ ఆల్సో ఆర్గానిక్ కాంపౌండ్. ఇట్ ఈజ్ ఆల్సో క్లోరోబెంజిన్ ఆల్సో ఆర్గానిక్ కాంపౌండ్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే మనం చెప్పాం ఓన్లీ కార్బన్ ఆటమ్స్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్న కాంపౌండ్స్ని ఏమంటామంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ అని చెప్పాం. సమ్ టైమ్స్ దీంతోపాటు నైట్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, సల్ఫర్ కానీ, క్లోరిన్ కానీ ఏమన్నా ఉన్నా కూడా వీటిని కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాం. అయితే ఆర్గానిక్ కాంపౌండ్స్ని క్లాసిఫికేషన్ ఎలా చేస్తామంటే మేజర్గా టూ టైప్స్గా డివైడ్ చేస్తాం. ఆ టూ టైప్స్ దేని మీద బేస్ అంటే డిపెండింగ్ ఆన్ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని టూ టైప్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ టైప్ ఏంటంటే యాలిపాటిక్ ఆర్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్, యాలిపాటిక్ ఆర్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్. సెకండ్ వన్ ఏంటంటే సైక్లిక్ ఆర్ క్లోజ్డ్ కాంపౌండ్స్. యాలిపాటిక్ ఆర్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అని ఎందుకన్నా అంటే ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నీ కూడా కార్బన్, హైడ్రోజన్ ఉంటాయి, నెక్స్ట్ ఒక చైన్లో ఉంటాయి అన్నమాట, ఒక చైన్లో ఉంటాయి. అందుకోసం దీన్ని ఏమన్నా అంటే యాలిపాటిక్ ఆర్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అన్నాం. ఈ యాలిపాటిక్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్ మరలా అగైన్ టూ టైప్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ టైప్ ఏంటంటే శాచురేషను, సెకండ్ టైప్ ఏంటంటే అన్సాచురేషన్ కాంపౌండ్స్. శాచురేషన్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే ఈ కాంపౌండ్స్ అన్నింటిలో కూడా సింగిల్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. సింగిల్ ఎలక్ట్రాన్స్ కాదు, ఓన్లీ సింగిల్ బాండ్స్ మాత్రం ఉంటాయి. శాచురేషన్ కాంపౌండ్స్ అన్నింటిలో కూడా కార్బన్కి, హైడ్రోజన్కి లేదా కార్బన్కి రిమైనింగ్ ఏ ఐటమ్స్కి మధ్యన ఓన్లీ సింగిల్ బాండ్స్ మాత్రమే ఉంటాయి. అందుకోసం అటువంటి కాంపౌండ్స్ని ఏమంటాం అంటే శాచురేషన్ కాంపౌండ్స్ అంటాం. శాచురేషన్ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్కేన్స్. శాచురేషన్ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్కేన్స్. ఆల్కేన్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే CH4, C2H5. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఆల్కేన్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే వచ్చే కాంపౌండ్ ఏమనాలంటే లేదా వచ్చే మాలిక్యూల్ ఏమంటే ఆల్కైల్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మీథేన్ CH4 తీసుకున్నాను, CH4లోంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేశాను, వచ్చిన గ్రూప్ ఏంటంటే CH3, ఒక బాండ్ ఉంది బాండ్ CH3. ఈ బాండ్ని, ఈ గ్రూప్ని ఏమన్నాలంటే మిథైల్ గ్రూప్ అనాలన్నమాట. ఎందుకు ఈ టెర్మినాలజీ చెప్తున్నానంటే ఈ టెర్మినాలజీ హాలోజన్ కాంపౌండ్స్లో ఆల్కైల్ అని, ఆల్కినైల్ అని డిఫరెంట్ టెర్మినాలజీ వస్తాయన్నమాట. ఆ టెర్మినాలజీ తెలియాలంటే ఫస్ట్ బేసిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి తెలియాలి. అందుకోసం ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే, ఆల్కేన్లోంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే వచ్చే గ్రూప్ని ఏమంటాం అంటే ఆల్కైల్ గ్రూప్ అని చెప్తాం. ఆ గ్రూపు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫర్ సపోజ్ మీథేన్ నుంచి వచ్చింది కాబట్టి అప్పుడు మిథైల్ అంటాం. అది ఈథేన్ నుంచి C2H6 నుంచి వస్తే అప్పుడు ఏమంటాం అంటే ఇథైల్ అని చెప్తాం. C2H6 నుంచి వచ్చింది అనుకో, అంటే C2H6 నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే వచ్చేది ఏంటంటే C2H5. ఇప్పుడు దీన్ని ఏమంటాం అంటే ఇథైల్ అని చెప్తాం. ఏం లేదు, సింప్లీ ఈథేన్లో లాస్ట్లో ఉన్న ఏఎన్ఈని తీసేసి దాని ప్లేస్లో వైఎల్ పెడతాం అన్నమాట. అప్పుడు ఆ కాంపౌండ్ నేమ్ వచ్చేస్తామన్నమాట ఇథైల్ అని. నెక్స్ట్ అన్సాచురేషన్ కాంపౌండ్స్. అన్సాచురేషన్ అంటే యాలిపాటిక్ కాంపౌండ్ టూ టైప్స్గా డివైడ్ చేస్తే సెకండ్ వన్ అన్సాచురేషన్ కాంపౌండ్స్. అన్సాచురేషన్ కాంపౌండ్స్ అంటే ఈ కాంపౌండ్స్లో డబుల్ బాండ్స్ కానీ ట్రిపుల్ బాండ్స్ కానీ ఉంటాయి అన్నమాట. ఈ కాంపౌండ్స్లో డబుల్ బాండ్స్ కానీ ట్రిపుల్ బాండ్స్ కానీ ఉంటాయి. ఇక్కడ ఈ కాంపౌండ్ తీసుకుంటే ఓన్లీ సింగిల్ బాండ్స్ మాత్రమే ఉన్నాయి.
ఇక డబుల్ బాండ్స్ కానీ సింగిల్ ట్రిపుల్ బాండ్స్ కానీ ఉంటే అట్లా ఏమంటాం అంటే అన్సాచురేషన్ కాంపౌండ్స్ అంటాం. అన్సాచురేషన్ కాంపౌండ్స్ మరలా అగైన్ 2 టైప్స్. ఒకటి ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్కిన్స్, అంటే ఓన్లీ డబుల్ బాండ్స్ మాత్రమే ఉంటే అట్లా ఏమంటాం అంటే ఆల్కిన్స్ అంటాం. సెకండ్ వన్ ఏంటంటే ఆల్కైన్స్, అంటే కాంపౌండ్స్లో ట్రిపుల్ బాండ్స్ ఉంటాయి, ఆల్కైన్స్ అంటాం. ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేస్తే సి డబుల్ బాండ్ CH2 డబుల్ బాండ్ CH2, అందుకోసం డబుల్ బాండ్ ఉంది కాబట్టి C2H4 ఈథీన్ అనేది ఆల్కిన్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ట్రిపుల్ బాండ్ ఉంది అంటే CH ట్రిపుల్ బాండ్ CH, అందుకోసం ఎసిటిలిన్ అనేది ఆల్కైన్స్కి ఎగ్జాంపుల్. ఆల్కిన్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే వచ్చే గ్రూప్ని ఏమంటాం అంటే ఆల్కినైల్ అని చెప్తాం, వచ్చే గ్రూప్ని ఆల్కినైల్ అని చెప్తాం. అలా కాదు, ఆల్కైన్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే వచ్చే గ్రూప్ని ఏమంటాం అంటే ఆల్కనైల్ అని చెప్తాం, ఆల్కనైల్ అని చెప్తాం. ఇదేమో ఆల్కినైలు, ఇది ఆల్కనైలు. ఓకే, ఇది యాలిపాటిక్ లేదా ఓపెన్ చైన్ యొక్క సెపరేషను. నెక్స్ట్ అటు సైడ్కి వెళ్తే సైక్లిక్ ఆర్ క్లోజ్డ్, ఆ నేమింగ్లోనే ఉంది సైక్లిక్ ఆర్ క్లోజ్డ్. అంటే ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నీ కూడా సైక్లిక్ ఫామ్లో కానీ క్లోజ్డ్ ఫామ్లో కానీ ఉంటాయి. ఇవి మరలా అగైన్ 2 టైప్స్గా డివైడ్ చేసాం, హోమోసైక్లిక్ హెట్రోసైక్లిక్. హోమోసైక్లిక్ అంటే ఆ సైకిల్లో ఆ సైక్లిక్ మేజర్ ప్రేమ్లో ఎవరు ఉంటారంటే ఓన్లీ కార్బన్ ఐటమ్స్ ఉంటాయి, కార్బన్ ఐటమ్స్ కాకుండా మిగిలిన ఏ ఐటమ్స్ ఉండవు, అంటే కార్బన్ ఐటమ్స్తో మాత్రమే అది ప్రేమై ఉంటుంది, అందుకోసం హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అని చెప్తున్నాం. ఎగ్జాంపుల్ తీసుకోండి ఒకసారి, C6H12 అంటే సైక్లో ఎక్సేన్, ఇదిగో ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది, కార్బన్ కార్బన్ కార్బన్, అంటే 6 కార్బన్స్ కూడా సేము. ఇక హెట్రో యాటమ్ ఒకటి కూడా లేదు, అందుకోసం ఈ కాంపౌండ్స్ని ఏమన్నా అంటే హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అన్నాం. ఇక హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అబ్జర్వ్ చేస్తే హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే కార్బన్ ఐటమ్స్తో పాటు అదర్ దెన్ కార్బన్ ఐటమ్, ఒక అదర్ దెన్ కార్బన్ ఐటమ్ ఉంటుంది కాబట్టి అట్లా ఏమంటాం అంటే హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటాం. అదర్ దెన్ కార్బన్ ఐటమ్ నైట్రోజన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్. ఇట్ ఈస్ పిరిడిన్, దీని పిరిడిన్ అని చెప్తాం, పిరిడిన్. ఇక నెక్స్ట్కి వస్తే హోమోసైక్లిక్ కాంపౌండ్స్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఎలిసైక్లిక్ కాంపౌండ్స్, సెకండ్ వన్ ఏంటంటే యారోమాటిక్ కాంపౌండ్స్. ఎలిసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఏం లేదు, మనం ఆల్రెడీ యాలిపాటిక్ కాంపౌండ్స్ అంటే చెప్పాం, అంటే ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అవి. ఆ ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అందులో ఎవరు ఉంటారో ఆల్కేన్స్ ఉంటాయి, ఆల్కిన్స్ ఉంటాయి, ఆల్కైన్స్ ఉంటాయి. ఈ ఓపెన్ చైన్ కాంపౌండ్స్ని రింగ్ లాగా మారిస్తే, ఓపెన్ చైన్ కాంపౌండ్స్ని రింగ్లా మార్చామనుకో వచ్చే కాంపౌండ్స్ని ఏమంటాం అంటే యాలిసైక్లిక్ కాంపౌండ్స్ అంటాం. ఆ యాలిసైక్లిక్ కాంపౌండ్స్లో అన్ని కార్బన్ ఐటమ్స్, అంటే రింగ్లో అన్నీ కూడా కార్బన్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి అది హోమోలోకి వెళ్ళింది. చూడండి, దీన్ని రింగ్ని ఓపెన్ చేస్తే ఏమవుద్ది, సైక్లోప్రోపేను. ఈ రింగ్ను ఓపెన్ చేస్తాననుకో CH3 CH2 CH3, అంటే 3 కార్బన్స్ అని ఓపెన్ చైన్ ఫామ్ అయింది అనమాట. అంటే ఓపెన్ చైన్ని రింగ్లాగా మారిస్తే వచ్చే కాంపౌండ్స్ని ఏమంటాం అంటే యాలిసైక్లిక్ కాంపౌండ్స్ అంటాం. సింగిల్ బాండ్ ఉన్న కాంపౌండ్స్ అంటే ఇది ఆల్కీను, ఇది ఆల్కేను, అలా కాకుండా ఆల్కిన్ యొక్క ఓపెన్ చైన్ కాంపౌండ్ని రింగ్లా మారిస్తే వచ్చిన కాంపౌండ్ ఏంటంటే సైక్లోహెక్సిన్ ఇది. ఓకే, నెక్స్ట్ రెండో పార్ట్కి వెళ్తే యారోమాటిక్ కాంపౌండ్స్. యారోమాటిక్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే సమ్ కాంపౌండ్స్ ఎగ్జిబిట్ యారోమెటిసిటీ ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేస్తాయి. ఎందుకు ఎగ్జిబిట్ చేస్తాయంటే అందులో బెంజిన్ మాలిక్యూల్స్ ఉంటాయి, అటువంటి కాంపౌండ్స్ని ఏమంటాం అంటే యారోమాటిక్ కాంపౌండ్స్ అంటాం. యారోమాటిక్ కాంపౌండ్స్ మరలా అగైన్ 2 టైప్స్గా డివైడ్ చేస్తాం, బెంజినాయిడ్, నాన్ బెంజినాయిడ్. అంటే కాంపౌండ్స్లో బెంజిన్ గ్రూప్ ఉంటే బెంజిన్ గ్రూప్ అంటే ఈ గ్రూపు C6H6 అనేది ఉంటే అట్లా ఏమంటాం అంటే బెంజినాయిడ్ కాంపౌండ్స్ అని. అదర్ దెన్ బెంజిన్ కాకుండా వేరే గ్రూప్స్ ఏమైనా ఉంటే అట్లా ఏమంటాం అంటే నాన్ బెంజినాయిడ్ కాంపౌండ్స్ అని చెప్తాం. ఓకే, ఫండమెంటల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చూసాం, అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ డెఫినేషన్, ఆర్గానిక్ మాలిక్యూల్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటంటే యూనిట్ సిలబస్ కింద స్టార్ట్ అవుతుంది, హాలోజన్ కాంపౌండ్స్. హాలోజన్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనకు తెలుసు హాలోజన్ యాటమ్స్ అంటే క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్. ఎస్పెషల్లీ ఈ 4 యాటమ్స్ని ఏమంటాం అంటే హాలోజన్స్ అంటాం. హాలోజన్స్, దీస్ ఆర్ ఇండికేటెడ్ బై X, వీటిని Xతో ఇండికేట్ చేస్తామన్నమాట. ఈ హాలోజన్ యాటమ్స్ అనేవి ఆర్గానిక్ కాంపౌండ్స్తో కలిసి ఉంటే అటువంటి కాంపౌండ్స్ని ఏమంటాం అంటే హాలోజన్ కాంపౌండ్స్ అంటాం. ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్స్తో కలిసి ఉండడం అంటే ద హాలోజన్ యాటమ్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు హైడ్రోకార్బన్స్ ఆఫ్ కార్బన్ యాటమ్తో డైరెక్ట్గా అటాచ్ అయితే మాత్రమే దాన్ని హాలోజన్ కాంపౌండ్స్ అనాలి. అలా కాకుండా ఆర్గానిక్ కాంపౌండ్తో కలిసి ఉన్నప్పుడు దాన్ని హాలోజన్ కాంపౌండ్స్ అనకూడదు. ఒకసారి డిఫరెన్స్ అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ C2H5Cl ఉంది, ఆ నెక్స్ట్ C2H5NHCl అని ఉంది.
ఈ రెండిట్లో దీన్ని హాలోజన్ కాంపౌండ్ అని చెప్తాం, హాలోజన్ కాంపౌండ్ అని చెప్తాం. దీన్ని హాలోజన్ కాంపౌండ్ అని అనకూడదు, దీన్ని హాలోజన్ కాంపౌండ్ అని అనకూడదు. ఎందుకు అనకూడదంటే ఇక్కడ ఈ స్ట్రక్చర్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సి అంటే C2లో సికి మధ్య సింగిల్ బాండ్ ఎగ్జిస్ట్ అయింది. ఈ కార్బన్ దగ్గర H5 5 హైడ్రోజన్స్లో 3 హైడ్రోజన్స్, అవుట్ ఆఫ్ 5 హైడ్రోజన్స్ హ్యావింగ్ హియర్ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక రిమైనింగ్ 2 హైడ్రోజన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక డైరెక్ట్గా క్లోరిన్ అనేది ఇదంతా హైడ్రోకార్బన్స్, ఈ పార్ట్ ఏంటి హైడ్రోకార్బన్ పార్ట్ అన్నమాట. హైడ్రోకార్బన్ పార్ట్ ఇది. హైడ్రోకార్బన్ పార్ట్కి డైరెక్ట్గా అటాచ్ అయ్యి ఉందన్నమాట ఈ క్లోరిన్ అనేది, లేకపోతే హాలోజన్. క్లోరిన్ ప్లేస్లో ఓకే హాలోజన్ అంటే, హాలోజన్ అంటే మనం క్లోరిన్ కావచ్చు, బ్రోమిన్ కావచ్చు, ఐడోన్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, డైరెక్ట్గా అటాచ్ అయింది. ఇలా డైరెక్ట్గా అటాచ్ అయితే మాత్రమే అటువంటి కాంపౌండ్స్ని ఏమంటాం అంటే హాలోజన్ కాంపౌండ్స్ అని చెప్తాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకసారి సికి బాండ్ ఉంది. 5 హైడ్రోజన్స్లో 3 హైడ్రోజన్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ 2 హైడ్రోజన్స్, నెక్స్ట్ 4th బాండ్ నైట్రోజన్, ఆ నైట్రోజన్ దగ్గర ఒక హైడ్రోజన్ ఉంది. ఆ నెక్స్ట్ నైట్రోజన్కి డైరెక్ట్గా క్లోరిన్ అటాచ్ అయ్యి ఉందన్నమాట. నైట్రోజన్కి డైరెక్ట్గా క్లోరిన్ అటాచ్ అయ్యి ఉంది. అందుకోసం ఈ హాలోజన్ అంటే ఎక్స్ అనేది డైరెక్ట్గా నైట్రోజన్కి అటాచ్ అయింది కానీ కార్బన్కి అటాచ్ చేయలేదు. అందుకోసం ఈ కాంపౌండ్ ఏమంటాం అంటే హాలోజన్ కాంపౌండ్స్ అని అనకూడదు. ఓకే, హాలోజన్ కాంపౌండ్స్ అంటే ఒకసారి డెఫినేషన్ చూద్దాం. The halogen atom directly attached to hydrocarbon of carbon, that compounds are known as halogen compounds. Halogen compounds కి ఎగ్జాంపుల్ ఇవి ఉన్నాయి. ఓకే హాలోజన్ కాంపౌండ్ అంటే ఏం చెప్పంటే, హాలోజన్ ఐటమ్స్ అనేవి డైరెక్ట్గా హైడ్రోకార్బన్స్ ఆఫ్ కార్బన్కి డైరెక్ట్గా అటాచ్ అయి ఉంటే అటువంటి కాంపౌండ్స్ని ఏమంటాం అంటే హాలోజన్ కాంపౌండ్స్ అంటాం. ఓకే, ఇప్పుడు హాలోజన్ కాంపౌండ్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ హాలోజన్ కాంపౌండ్స్, దే ఆర్ 3 టైప్స్. ఫస్ట్ వన్ చూస్తే మనకి యాలిపాటిక్ హాలోజన్ కాంపౌండ్స్. ఆల్రెడీ యాలిపాటిక్ కాంపౌండ్స్ అంటే ఏంటో మనకు తెలుసు. ఓపెన్ చైన్ ఉన్న ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఏమంటాం అంటే యాలిపాటిక్ కాంపౌండ్స్ అని చెప్తాం. ఆ ఓపెన్ చైన్ ఉన్న యాలిపాటిక్ కాంపౌండ్స్ అంటే ఓపెన్ చైన్ ఉన్న ఆర్గానిక్ కాంపౌండ్స్ని యాలిపాటిక్ కాంపౌండ్స్ అంటాం. ఆ కాంపౌండ్స్లో ఒక హైడ్రోజన్ రీప్లేస్ చేసి హైడ్రోజన్ ప్లేస్లో క్లోరిన్ని కానీ అంటే హాలోజన్ని అటాచ్ చేస్తాం. ఆ హాలోజన్ ఏంటంటే ఆ యాలిపాటిక్ యొక్క కార్బన్కి డైరెక్ట్గా అటాచ్ అయి ఉంటుంది. అందుకోసం అటువంటి కాంపౌండ్స్ని ఏమంటాం అంటే అటువంటి కాంపౌండ్స్ని ఏమంటాం అంటే యాలిపాటిక్ హాలోజన్ కాంపౌండ్స్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ ఒకసారి చూస్తే CH3 CH2 CH3 అంటే C2H6 అనేది యాలిపాటిక్ కాంపౌండ్. ఇందులో ఒక హైడ్రోజన్ రీప్లేస్ చేశాను. ఒక హైడ్రోజన్ అంటే 3 హైడ్రోజన్లో ఒక హైడ్రోజన్ తీసేస్తే 2 హైడ్రోజన్లు ఉంటుంది. డైరెక్ట్గా ఏం చేశానంటే హైడ్రోజన్ ప్లేస్లో క్లోరిన్ అటాచ్ చేశాను అనమాట. ఆ క్లోరిన్ లేకపోతే హాలోజన్ ఎక్స్తో ఇండికేట్ చేస్తాం, హాలోజన్ని అటాచ్ చేశాను. ఆ హాలోజన్ అనేది డైరెక్ట్గా కార్బన్తో అటాచ్ అయ్యి ఉంది కాబట్టి అటువంటి హాలోజన్ కాంపౌండ్స్ని ఏమంటాం అంటే యాలిపాటిక్ హాలోజన్ కాంపౌండ్స్ అంటాం. లేదా ఆల్కిన్స్ యాలిపాటిక్ కాంపౌండ్స్ అంటే డబుల్ బాండ్ ఉన్నాయి కూడా ఉంటాయి కదా, CH2 డబుల్ బాండ్ CH2. ఇందులో ఒక హైడ్రోజన్ రీప్లేస్ చేసి డైరెక్ట్గా హాలోజన్ కానీ లేకపోతే క్లోరిన్ కానీ అటాచ్ చేస్తే వచ్చే కాంపౌండ్స్ని ఏమంటాం అంటే యాలిపాటిక్ కాంపౌండ్స్ అని చెప్తాం, యాలిపాటిక్ హాలోజన్ కాంపౌండ్స్ అంటాం. ఓకే, మరలా అగైన్ ఇవి 2 టైప్స్, హ్యాలో ఆల్కేన్స్ అంటే శాచురేటెడ్ కాంపౌండ్స్ అంటే లైక్ ఆల్కేన్స్ CH3 ఇటువంటి కాంపౌండ్స్ని ఏమంటాం అంటే ఆల్కేన్స్ అంటాం. ఈ ఆల్కేన్స్కి డైరెక్ట్గా క్లోరిన్ అనేది అటాచ్ అయి ఉంటే అటువంటి కాంపౌండ్స్ని ఏమంటాం అంటే ఆల్కేన్స్ అని చెప్తాం. ఇప్పుడు డైరెక్ట్గా ఎలా అటాచ్ చేస్తానంటే యువతలో ఉన్న 3 కార్బన్స్, ఈ కార్బన్ దగ్గర ఉన్న 3 హైడ్రోజన్స్లో ఒక హైడ్రోజన్ రీప్లేస్ చేస్తున్నాను. ఇదిగో ఒక హైడ్రోజన్ రీప్లేస్ చేస్తే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఆ హైడ్రోజన్ ప్లేస్లో Cl పెట్టి అనమాట. అప్పుడు ఈ కాంపౌండ్ ఏమవుతుందంటే హాలో ఆల్కేన్స్ అవుతాయి. మరలా అగైన్ హాలో ఆల్కేన్స్ని 3 టైప్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్, సెకండ్ వన్ ఏంటంటే సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్, థర్డ్ది ఏంటంటే టెరిసరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఎందుకు దీనికి ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అని, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ అని, టెరిసరీ ఆల్కైల్ హ్యాలైడ్ అని నేమింగ్ ఎందుకు ఇచ్చామంటే ఆల్రెడీ ఇదివరకు ఫండమెంటల్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ చెప్పినప్పుడు మీకు చెప్పాను. ఆల్కేన్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే వచ్చే గ్రూప్ని ఏమంటాం అంటే ఆల్కైల్స్ అని చెప్తాం. ఇదిగో ఆల్కైల్ అంటున్నాను అనమాట. ఆల్కైల్ హ్యాలైడ్ అని చెప్తున్నాను. అంటే ఒక హైడ్రోజన్ రీప్లేస్ చేశాను అనమాట. ఒక హైడ్రోజన్ ఫర్ సపోజ్ ఇక్కడే ఆల్కేన్ ఉంది CH3 ఇందులో ఒక హైడ్రోజన్ రీప్లేస్ చేశాను. హైడ్రోజన్ రీప్లేస్ చేస్తే మనకు వచ్చే గ్రూప్ ఏంటి CH3 CH2
ఒక హైడ్రోజన్ తగ్గింది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే ఆల్కైల్ అంటాం. ఏ ఆల్కైల్? ఇథైల్ ఆల్కైల్. ఇథైల్ ఆల్కైల్. ఇథైల్ ఆల్కైల్ ఇది ఇథైల్ గ్రూప్ అని చెప్తాం. ఇథైల్ ఆల్కైల్. ఇప్పుడు హైడ్రోజన్ ప్లేస్లో క్లోరిన్ పెట్టాం కాబట్టి ఇథైల్ క్లోరైడ్ అవుతుంది. ఇథైల్ క్లోరైడ్ అవుతుంది. అలాగా హ్యాలో ఆల్కేన్స్ని 3 టైప్స్గా డివైడ్ చేస్తాం. ప్రైమరీ, సెకండరీ, టెరిసరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అని. మరి ప్రైమరీ అని దేన్ని అంటాం, సెకండరీ అని దేన్ని అంటాం, టెరిసరీ అని దేన్ని అంటాం అంటే ఒకసారి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను. దీని నేమింగ్ ఏంటంటే దీని ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను. ఇథైల్ క్లోరైడ్ మట్టి ఇది ఇథైల్ క్లోరైడ్. నెక్స్ట్ ఇది ప్రొపైల్ క్లోరైడ్. నెక్స్ట్ ఇది బ్యూటైల్ క్లోరైడ్. ఇథైల్ క్లోరైడ్ అనేది ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఎందుకు ప్రైమరీ అయిందంటే క్లోరిన్ డైరెక్ట్గా అటాచ్ అయిన కార్బన్ ఇది. ఈ కార్బన్ ఎన్ని కార్బన్స్తో అటాచ్ అయి ఉంది? ఓన్లీ ఒకే ఒక కార్బన్తో అటాచ్ అయి ఉంది. ఈ కార్బన్ అంటే ఈ CH2 గ్రూప్ అనేది ఇంకో కార్బన్తో అటాచ్ అయింది. ఆ కార్బన్ ఏంటంటే CH3 గ్రూప్లో ఉన్న కార్బన్ ఒకే కార్బన్తో అటాచ్ అయి ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే ప్రైమరీ కార్బన్ అంటాం. అందుకోసం ఈ హ్యాలైడ్ని ఈ హ్యాలోజన్ కాంపౌండ్ ఏమంటాం అంటే ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటాం. ఇక సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ అని ఎందుకన్నా అంటే హ్యాలోజన్ అంటే దట్ ఈజ్ క్లోరిన్ అటాచ్ అయిన కార్బన్ 2 కార్బన్స్ అటాచ్ అయింది. ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి 2 కార్బన్స్ అటాచ్ అయింది కాబట్టి ఇది సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ అయింది. ఇక టెరిసరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటే క్లోరిన్ హ్యాలోజన్ అటాచ్ అయిన హ్యాలోజన్ డైరెక్ట్గా అటాచ్ అయిన కార్బన్ అనేది 3 కార్బన్ ఐటమ్స్తో అటాచ్ అయ్యింది అనమాట. ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్ 3 కార్బన్స్ అటాచ్ అయింది కాబట్టి టెరిసరీ మాట టెరిసరీ ఆల్కైల్ హ్యాలైడ్ అయింది. అంటే హ్యాలో ఆల్కేన్స్ అంటే ఆల్కేన్స్లో ఒక హైడ్రోజన్ రీప్లేస్ చేసి హ్యాలోజన్ పెడితే వచ్చే కాంపౌండ్స్ని ఏమంటాం అంటే హ్యాలో ఆల్కేన్స్ ఆర్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అని చెప్తాం. ఆల్కైల్ హ్యాలైడ్స్ అని చెప్తాం. ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్ అగైన్ 3 టైప్స్. ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్, సెకండరీ అండ్ టెరిసరీ. ఓకే, నెక్స్ట్ వన్ హ్యాలో ఆల్కీన్స్ అంటే ఏంటంటే ఆల్కీన్స్లో ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసిన హైడ్రోజన్ ప్లేస్లో క్లోరిన్ పెడితే వచ్చే కాంపౌండ్స్ని ఏమంటాం అంటే హ్యాలో ఆల్కీన్స్ ఆర్ ఆల్కినైల్ హ్యాలైడ్స్ అని చెప్తాం. ఆల్కినైల్ హ్యాలైడ్స్ అని చెప్తాం. ఇదిగో ఇది ఆల్రెడీ ఆల్కీను CH2 డబుల్ బాండ్ CH2 అనేది ఆల్కీను ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసి దాని ప్లేస్లో హ్యాలోజన్ పెట్టాను. అందుకోసం ఈ కాంపౌండ్స్ ఏంటంటే హ్యాలో ఆల్కిన్స్ లేదా ఆల్కినైల్ హ్యాలైడ్స్. ఓకే, ఎగ్జాంపుల్ ఇది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ కేటగిరీ యాలిపాటిక్ హ్యాలోజన్ కాంపౌండ్స్ అయిపోయింది. సెకండ్ వన్ ఏంటంటే యారోమాటిక్ హ్యాలోజన్ కాంపౌండ్స్. యారోమాటిక్ హ్యాలోజన్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే బెంజిన్ గ్రూప్లో ఒక హైడ్రోజన్ రిమూవ్ చేశాను. ఇది బెంజిను. ప్రతి కార్బన్ దగ్గర హైడ్రోజన్ ఉంటుంది. ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసి దాని ప్లేస్లో Cl పెట్టాను, క్లోరిన్ పెట్టాను. క్లోరిన్ పెడితే వచ్చే కాంపౌండ్స్ని ఏమంటాం అంటే యారోమాటిక్ హ్యాలోజన్ కాంపౌండ్స్ అంటాం. ఈ హ్యాలోజన్ అంటే ఈ క్లోరిన్ అనేది డైరెక్ట్గా కార్బన్తోనే అటాచ్ అయింది. మధ్యలో వేరే దేంతో కూడా అటాచ్ అవ్వదు కాబట్టి ఇటువంటి కాంపౌండ్స్ని ఏమంటాం అంటే యారోమాటిక్ హ్యాలోజన్ కాంపౌండ్స్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే క్లోరోబెంజిన్. ఇక థర్డ్ వన్కి వస్తే ఎరైల్ ఆల్కైల్ హ్యాలోజన్ కాంపౌండ్స్. అంటే పర్ సపోజు బెంజిన్ నుంచి ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేస్తే వచ్చిన గ్రూప్ని ఏమంటాం అంటే ఎరైల్ గ్రూప్ అని చెప్తాం. ఓకే, ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే వచ్చిన గ్రూప్ ఏంటంటే ఈ గ్రూపు. హైడ్రోజన్ రిమూవ్ చేశానని ఇండికేషన్ చేయడం కోసం అలా చేశాను. ఓకే, ఆ గ్రూప్కి ఇంకొక ఆల్కైల్ గ్రూప్ అటాచ్ అనమాట. ఎరైల్ ఆల్కైల్ హ్యాలోజన్ కాంపౌండ్స్ ఆల్కైల్ గ్రూపు. అదిగో CH3 అనే ఒక ఆల్కైల్ గ్రూప్ అటాచ్ అయింది. ఆ ఆల్కైల్ గ్రూప్కి హ్యాలోజన్ అటాచ్ అయింది. అంటే CH3 ఉంటే మనకి ఇంకో క్లోరిన్ని అటాచ్ చేయలేం కాబట్టి CH3లో ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసి క్లోరిన్ పెట్టాను. అందుకోసం ఇది ఎరైల్ గ్రూపు. ఆ ఎరైల్ గ్రూప్ ఎవరికి అటాచ్ ఉంది? ఆల్కైల్ గ్రూప్కి అటాచ్ అయింది. ఆల్కైల్ గ్రూప్కి హ్యాలోజన్ అటాచ్ అయింది కాబట్టి దీన్ని ఏమన్నా అంటే ఎరైల్ ఆల్కైల్ హ్యాలోజన్ కాంపౌండ్ అని చెప్పాం. ఎగ్జాంపుల్ ఇది. ఓకే, హ్యాలోజన్ కాంపౌండ్స్ని 3 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏమో హ్యాలిపాటిక్, సెకండ్ వన్ ఏమో యారోమాటిక్, థర్డ్ వన్ ఏమో ఎరైల్ ఆల్కైల్ హ్యాలైడ్స్. యాలిపాటిక్ కాంపౌండ్స్ని మరలా 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటంటే హ్యాలో ఆల్కేన్స్ లేదా ఆల్కినైల్ హ్యాలైడ్స్. సెకండ్ వన్ ఏంటంటే హ్యాలో ఆల్కీన్స్ లేదా ఆల్కినైల్ హ్యాలైడ్స్. హ్యాలో ఆల్కేన్స్ మరలా 3 టైప్స్గా డివైడ్ చేస్తాం. ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్, టెరిసరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే ఏంటంటే క్లోరిన్ అటాచ్ అయిన కార్బనం ఇంకో వేరే ఒక కార్బన్తో అటాచ్ అయి ఉంటుంది. సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటే క్లోరిన్ అటాచ్ అయిన కార్బనం
2 కార్బన్స్తో అటాచ్ అయి ఉంటుంది. టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటే క్లోరిన్ అటాచ్ అయిన కార్బన్ 3 కార్బన్స్తో అటాచ్ అయి ఉంటుంది. అందుకోసం ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అని ఇచ్చాం. నెక్స్ట్ హ్యాలో ఆల్కేన్స్ ఆర్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అన్నీ కూడా సింగిల్ బాండ్స్ ఉంటాయి. డబుల్ బాండ్స్ కానీ ట్రిపుల్ బాండ్స్ కానీ ఉండవు. ఇట్ ఈజ్ ఏ సాచురేటెడ్ కాంపౌండ్. సెకండ్ వన్కి వస్తే హ్యాలో ఆల్కీన్స్. హ్యాలో ఆల్కీన్స్లో ఆల్కీన్ అంటే డబుల్ బాండ్ ఉన్న కాంపౌండ్. డబుల్ బాండ్ ఉన్న కాంపౌండ్లో ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసి హ్యాలోజన్ పెడితే మనకు వచ్చే కాంపౌండ్ ఏమంటాం అంటే హ్యాలో ఆల్కీన్స్ అని చెప్తాం. నెక్స్ట్ యారోమేటిక్ కాంపౌండ్స్లో ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసి దాని ప్లేస్లో క్లోరిన్ని డైరెక్ట్గా యారోమేటిక్ రింగ్కి అటాచ్ చేస్తే వచ్చే కాంపౌండ్స్ని ఏమంటాం అంటే యారోమేటిక్ హ్యాలోజన్ కాంపౌండ్స్ అంటాం. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఎరైల్ ఆల్కైల్ హ్యాలోజన్ కాంపౌండ్స్. అంటే ఇక్కడ యారోమేటిక్ కార్బన్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేశాను, వచ్చిన గ్రూప్ని ఎరైల్ గ్రూప్ అన్నాను, డైరెక్ట్గా క్లోరిన్ అటాచ్ చేయలేదు. మళ్ళీ హైడ్రోజన్ రిమూవ్ చేసిన ప్లేస్లో ఒక ఆల్కైల్ గ్రూప్ని పెట్టాను అనమాట. ఆల్కైల్ గ్రూప్కి క్లోరిన్ అటాచ్ చేశాను. ఆల్కైల్ గ్రూప్ క్లోరిన్ అటాచ్ చేశాను కాబట్టి అటువంటి కాంపౌండ్స్ని ఏమంటామంటే ఎరైల్ ఆల్కైల్ హ్యాలోజన్ కాంపౌండ్స్ అంటాం. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మనకి హ్యాలోజన్ కాంపౌండ్స్ అంటే డైరెక్ట్గా కార్బన్ హైడ్రోకార్బన్స్ ఆఫ్ కార్బన్కి అటాచ్ అయి ఉండాలన్నమాట. కార్బన్ కాకుండా వేరే దేనికన్నా అటాచ్ అయి ఉంటే వాటిని హ్యాలోజన్ కాంపౌండ్స్ అని అనకూడదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.